ఈ వీడియోలో మీరు ఎటువంటి మంత్రము తంత్రము ఏమీ లేకుండా 2 నిమిషాల్లో మీరు కోరుకున్న స్త్రీ మీకు వశమయ్యే విధంగా ఒక పవర్ఫుల్ గల ఒక లవ్ మేనిఫెస్టేషన్ గురించి, అదేవిధంగా ఒక మెడిటేషన్ గురించి ఈరోజు మీకు నేను తెలియజేస్తున్నాను. నేను చెప్పే ఈ యొక్క మేనిఫెస్టేషన్ని నేను చెప్పిన ప్రకారం మీరు చేసినట్లయితే 3 రోజుల్లో మీరు ఎటువంటి మంత్రప్రయోగం, ఎటువంటి తంత్ర ప్రయోగం లేకుండా మీరు కోరుకుంటున్న స్త్రీ మాట్లాడే విధంగా, మీ దగ్గరకు వచ్చే విధంగా, మీకు పరిచయం అయ్యే విధంగా చేసే ఒక లవ్ మేనిఫెస్టేషన్ ఈరోజు మీకు నేను తెలియజేస్తున్నాను అనమాట. అటువంటి ప్రయోగాన్ని మీకు నేను తెలియజేసే ముందు ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మీకు నేను తెలియజేసేది ఇది ఒక యూనివర్స్కి సంబంధించిన ఒక లా ఆఫ్ అట్రాక్షన్లో మనం ఎటువంటి మంత్రతంత్రాలు అనేవి ఉపయోగించకుండా మనకున్న ఫీలింగ్స్ని ఒక వ్యక్తి దగ్గరికి ఏ విధంగా పంపించాలి ఆ క్లారిటీకి తెలియజేస్తాను. అయితే ఇక్కడ మీరు 2 నిమిషాలు ఈ యొక్క ప్రయోగం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా 3 రోజులు చేస్తే చాలన్నమాట. మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో, మీరు ఎవరినైతే మీకు వశం కావాలనుకుంటున్నారో ఆ స్త్రీ ఎవరైనా సరే మీకు వశం అవటం అనేది జరిగేది. ఇందులో ఎటువంటి అనుమానం, సందేహం అయితే లేదు. మనకి యూనివర్స్ ఏం చెబుతుందంటే, మనం ఒక స్త్రీనే కాదు, ఒక ఉద్యోగం కానీ ఏదైనా సరే నీవు ఉన్న సమస్యను బట్టి, నీకున్న ప్రాబ్లాన్ని బట్టి ఏదైనా సరే నువ్వు నాకు తెలియజేసే ముందు ఆ యొక్క కోరిక, నీ మనసులో ఉన్న కోరిక ఏ విధంగా నువ్వు పొందినప్పుడు సంతోషపడతావో ఆ యొక్క సంతోషాన్ని నేను నీ ఊహల్లో చూడాలి, నీ మనసులో చూడాలి, నీ మొహంలో ఆ ఆనందాన్ని చూడాలి అని ఇక్కడ యూనివర్స్ అనేది మనకి ఒక ఆకర్షణ సిద్ధాంతం రూపంలో మనకు చూడటానికి జరుగుతుంది. అంటే నీవు కోరుకున్నది ఏ కోరికైనా సరే అది నీకు దక్కితే నువ్వు ఎంత సంతోషపడతావో, నువ్వు ఎంత ఆనందపడతావో ఆ ఆనందాన్ని నేను నీ కళ్ళల్లో చూడాలి, చూసినప్పుడు నువ్వు పొందిన ఆనందాన్ని నీకు నేను ఇస్తాను అని ఇక్కడ యూనివర్స్ అనేది చెబుతుందన్నమాట. అటువంటిది ఈ రోజున మనం ఒక చిన్న టెక్నిక్ ద్వారా మీ మనసులో కోరిక ఏ కోరికైనా సరే అది ఒక స్త్రీకి తెలిపే విధానం, అదేవిధంగా ఆ స్త్రీ నీకు చెప్పే విధానం గురించి తెలియజేస్తున్నాను. ఆ యొక్క టెక్నిక్లో నీవు ఆ యొక్క స్త్రీతో నువ్వు ఎంజాయ్ చేస్తున్నట్లుగా, ఆ యొక్క స్త్రీతో నువ్వు మాట్లాడుతున్నట్టుగా, ఆ యొక్క స్త్రీకి నీకు ఎటువంటి సంబంధం, రిలేషన్షిప్ కావాలో ఈ యొక్క 2 నిమిషాల్లోనే నీకు పరిచయం అనేది నువ్వు ఏర్పరచుకోవాలన్నమాట. ఏర్పరచుకున్నప్పుడు నువ్వు ఇంకా నీ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫీలింగ్స్ మొత్తం ఆ యొక్క స్త్రీ నీకు ఇవ్వటం అనేది జరిగింది. ఇది నిజమా అని మీరు అనుకోవచ్చు, 100కి 100%. అయితే నేను చెప్పే ప్రకారం నువ్వు చేస్తేనే అది రిజల్ట్ అయితే 100కి 100% పొందుతావు అన్నమాట. అయితే ఇక్కడ మనం ఏం చేయాలి అని ఒక చిన్న డౌట్ రావచ్చు. మీరు ఏం చేస్తారంటే, మీరు రోజు మొత్తం మీద ఎప్పుడైనా సరే మీరు ఎప్పుడైతే ఖాళీగా ఉంటారో ఆ టైంలో మీరు ఒక 3 నిమిషాల నుండి ఒక 5 నిమిషాల లోపు మీరు ఒక టైం అనేది కేటాయించుకోండి. కేటాయించుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే, మీరు కూర్చున్న ఏరియా అనేది చాలా ప్రశాంతంగా ఉండాలి, మీకు ఎటువంటి మాటల డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలి. ఆ విధంగా ఉండే విధంగా చూసుకోండి. మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు మీరు సైలెంట్గా మనం ధ్యానం ఏ విధంగా అయితే చేస్తామో ఆ విధంగా మనం సైలెంట్గా కూర్చొని ఇప్పుడు మీ 2 కళ్ళు తెరిచి మీరు మీ 3వ నేత్రం ఎక్కడైతే ఉండిద్దో అక్కడ చూడాలన్నమాట. పైకి చూడాలి. ఈ విధంగా 2 కళ్ళు పైకి లేపేసి మీ 2 కన్నుల మధ్య అనేది చూడాలి. చూసి ఇప్పుడు మీరేం చేస్తారంటే, ఒక్కసారిగా గాలి పైకి పిలవాలి అని గాలి పైకి పిలిచి మళ్ళీ గాలి కిందకి వదలాలన్నమాట. ఆ విధంగా మళ్ళీ గాలి పైకి పిలుస్తారు, మళ్ళీ గాలి కిందకి వదులుతారు. ఎప్పుడు మీ 2 కన్నులు పైకి లేపి చూస్తూ, మీ 2 కన్నుల మధ్య చూస్తూ మీరు గాలి పైకి గాలి పీలవటం, గాలి కిందకి వదలటం ఈ విధంగా చేస్తారు. ఆ చేసినప్పుడు ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీ 2 కళ్ళను అట్లా 3 సార్లు గాలి పీల్చి గాలి వదిలిన తర్వాత ఇప్పుడు మీ 2 కళ్ళు మూసేయాలన్నమాట. మీ కళ్ళు మూసేయాలి. మూసేసి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, మళ్ళీ సేమ్ ప్రాసెస్లో అదేవిధంగా గాలి అనేది పైకి పీలుస్తారు. పైకి పీలిచి గాలి కిందకి అట్లా వదిలేటప్పుడు ఆ 2 కన్నుల మధ్య 3వ నెంబర్, అంటే 3వ నెంబర్ అంకె ఉన్నట్లుగా మీరు ఊహించుకోవాలి. మీ 2 కన్నుల మధ్య 3వ నెంబర్ అనేది మీకు క్లియర్గా కనపడాలి. ఆ విధంగా చూడండి. మళ్ళీ గాలి పీల్చి మళ్ళీ వదిలేటప్పుడు 2వ నెంబర్ కనపడాలి. మళ్ళీ గాలి పీల్చి మళ్ళీ వదిలేటప్పుడు 1వ నెంబర్ కనపడాలి.
మీ దృష్టి మొత్తం మీ 2 కనుల మధ్య పెట్టాలన్నమాట. ఆ విధంగా 1, 2, 3 నెంబర్లు మీకు స్పష్టంగా కనపడాలి. ఆ కనపడ్డప్పుడు ఇప్పుడు 4వసారి మీరు ఆ గాలి అటు పీల్చేటప్పుడు మీ 2 కనుల మధ్య ఒక యూనివర్స్‌లోకి మీరు ఒక ఆహ్, బంతి అంటే ఒక లైట్ మాట. ఒక ఒక శక్తిని మీలోంచి పంపిస్తున్నట్లుగా ఊహించుకోవాలి. అది మీ 2 కన్నుల మధ్య నుంచి వెళ్తున్నట్లుగా ఊహించుకోవాలి. ఆ ఊహించుకున్న తర్వాత మీరేం చేస్తారంటే, అయితే ఇక్కడ ముందుగా మీ కోరిక ఏ కోరిక అయితే ఉందో ఆ యొక్క కోరిక ఏ కోరిక సరే ఒక కోరిక అనేది మీరు గట్టిగా నిర్ణయించుకొని తడబడొద్దు, మీరు టెన్షన్ పడొద్దు మాట. 2 కన్నుల మధ్య నుంచి ఒక బల్బు ఒక బంతి ఒక ఆకాశంలోకి వెళ్తున్నట్లుగా మీరు ఊహించుకోవాలి. ఆ ఊహించుకున్న తర్వాత మళ్ళీ మీరు గాలి పీలిచి గాలి వదిలేటప్పుడు ఆ 2 కన్నుల మధ్య మీరు ఏ స్త్రీని అయితే వశం చేసుకుంటున్నారో ఆ యొక్క స్త్రీతో నువ్వు హ్యాపీగా నవ్వుతున్నట్లుగా ఎంజాయ్ చేస్తున్నట్లుగా ఊహించుకోవాలి. మళ్ళీ గాలి పీల్చి మళ్ళీ గాలి వదిలేటప్పుడు మళ్ళీ ఆ యొక్క స్త్రీతో నీకు ఎటువంటి పరిచయం ఏర్పరచుకుంటున్నావు, సంతోషంగా హ్యాపీగా తిరుగుతున్నావు, మళ్ళీ అది ఊహించుకోవాలి. ఈ విధంగా 2 నిమిషాలు ఆ యొక్క స్త్రీతో నువ్వు ఒక మేనిఫెస్టేషన్ కానీ చేసినట్టయితే ఈ యొక్క లవ్ మేనిఫెస్టేషన్ ఎవరైతే చేస్తారో ఈ విధంగా మీరు 3 రోజులు చేయండి. కుమ్మలి తిరిగిన ఆడదైనా సరే 3వ రోజుకల్లా మీ దగ్గర పరిగెత్తుకుంటూ రావడం జరిగింది అన్నమాట. అటువంటి పవర్ఫుల్ గల ఈ యొక్క లవ్ మేనిఫెస్టేషన్ ఈరోజు మీకు నేను తెలియజేస్తున్నాను. ఇది ఆషామాషి అయింది కాదు. మీరు ఒక వ్యక్తితో మీరు ఏ విధంగా పరిచయం ఏర్పరచుకుంటున్నారో మీ కళ్ళతో మీరు చూసి ఆశ్చర్యపోతారు అన్నమాట. ఎందుకంటే మనకు తెలియని శక్తి అనేది ఈ ఆకాశంలో ఉంది. ఆ అద్భుత శక్తి ద్వారా నువ్వు ఏది కోరుకుంటుంది ఈ విశ్వం అనేది మన అందరికీ ఇస్తూ ఉంటుంది. ఈ అద్భుతమైన శక్తి అనేది ఈ విశ్వంలో ఉందన్నమాట. దాన్ని మనం కరెక్ట్ దానికి మనం ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో ఆ కనెక్ట్ అయిన మార్గంలో మనం ఎటువంటి మంత్రతంత్ర యంత్రాలు లేకుండా నువ్వు డైరెక్ట్గా ఆ యొక్క విశ్వంతో నీ మైండ్ని నువ్వు ఏకీభవం చేసినప్పుడు ఆటోమేటిక్గా నువ్వు కోరుకున్నట్లుగా ఆ విశ్వం అనేది నీకు ఇవ్వటం అనేది జరిగిద్ది. నేను చెప్పానని కాదు, కాబట్టి మీరు ప్రయత్నం చేసి చూడండి. ఎటువంటి రూపాయి ఖర్చు లేకుండా ఒక స్త్రీని కానీ ఏదైనా సరే, నేను వచ్చేసి ఒక స్త్రీని వశం చేసుకోవడం కోసం చెప్పాను. ఇంకోళ్ళు వచ్చేసి ఏదైనా మీకు ఉద్యోగం ఏదైనా సరే దాని గురించి మీరు చెప్పిన ప్రకారం చేయండి. అది మీకు ఎటువంటిదైనా సరే మీకు అది మీకు దక్కడం అనేది జరిగిద్ది. అయితే ఈ యొక్క లవ్ మేనిఫెస్టేషన్ ఒక క్రమ పద్ధతిలో నేను చెప్పిన ప్రకారం ఒక 3 రోజులు చేయండి. 4వ రోజు దీని రిజల్ట్ అనేది మీ కళ్ళతో మీరే చూస్తారు. అయితే ఎవరైనా సరే ఇటువంటి ప్రయోగాలు చేసేటప్పుడు దేనికైనా సరే మంచిని ఉపయోగం చేసుకుని మీకు మంచి ఫలితాలు అనేవి పొందండి. అయితే కొత్త వాళ్ళు వీడియో చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.